జగిత్యాల కలాచివాడలో అంబేద్కర్ విగ్రహ తొలింపు ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అక్కడికి చేరుకుని ప్రజలతో కలిసి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించి నివాళులు అర్పించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నందంపూడిలో విషాదం చోటు చేసుకుంది. కొబ్బరికాయలు తీసేందుకు చెట్టు ఎక్కుతుండగా కరెంట్ షాక్ తగిలి కార్మికుడు జనార్దన్ రావు మృతి చెందాడు. మార్కాపురం జిల్లా దివేపల్లి వద్ద జాతీయ రహదారిపై చేపల లోడు లారీ బొలెరో వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది. అటు వెళ్తున్న వాహనదారులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దొరికిన కాడికి చేపలను ఎత్తుకుని పోయారు. దళితులపై దాడులకు పాల్పడితే సహించబోమని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో కుమ్మెర కఠిన బాధితులను పరామర్శించారు. ఆలస్యం లేకుండా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ నితికా పంత్ బ్లాక్ స్పాట్ ను పరిశీలించారు. ఇందాని, గణేష్పూర్, సోనాపూర్, వాంకిడి, కమానా ఎక్స్ రోడ్డు ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను పరిశీలించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి ఓ వ్యక్తి పారిపోతుండగా పట్టుకున్నారు. దమ్మన్నపేటకు చెందిన సందీప్ దామరిలో దొంగతనం చేశారని ఒప్పుకోవడంతో 47,000 నగదు, బైకు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ఎంఆర్ఓ చలపతిరావు పై మండలంలోని వీఆర్ఓ, వీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మహిళా వీఆర్ఓలను వేధింపులకు గురి చేస్తున్నారని, పరుష పదజాలంతో మాట్లాడుతున్నాడని ఆరోపించారు. నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్-ఐటీ విద్యార్థులు తమ బాధలను చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. సమస్యలపై సీఎం, మంత్రులను కలవడం తప్ప అంటూ ప్రశ్నించారు. ఫీజులు కట్టే దమ్ము, ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే దమ్ము అధికారులకు ఉందా అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో కొత్త చైర్పర్సన్ గా నాగమణి, వైస్ చైర్పర్సన్ గా లత బాధ్యతలు స్వీకరించారు. పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో భారీ వర్షం, గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఓటాయి గ్రామంలో విద్యుత్ స్తంభాలు కూలాయి. భారీ శబ్దంతో స్తంభాలు పడిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.